మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మొదటి వీడియోలో కొంత తెలుసుకుందాం. ఈ వీడియోలో మరిన్ని విషయాలు చర్చిద్దాం. మ్యూచువల్ ఫండ్స్ గురించి చర్చించే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఒకటి టైం. మనం ఎస్ఐపి విధానంలో ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తాము అనేది ముఖ్యం. 1, 2 సంవత్సరాలు చేసి ఆపేలా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్‌లోకి రాకపోవడమే మంచిది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 7 ఇయర్స్ తర్వాతే మొదలవుతుంది. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే ఓపికగా ఎదురు చూడవలసి ఉంటుంది. మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎన్ఏవిలలో చేస్తాము. ఎన్ఏవి అంటే ఏమిటి? ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఒక యూనిట్ విలువ అంటారు. మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్స్‌ని ఎన్ఏవిలలో సూచిస్తారు. ఫండ్‌ని బట్టి ఈ యూనిట్ విలువ మారుతూ ఉంటుంది. 2 ఈ ఏ వయసులో మనం ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. చిన్న వయస్సు అంటే 25 సంవత్సరాలలో ఎస్ఐపి విధానంలో నెలకు రూ. 1000 12% రిటర్న్స్ ఇచ్చే ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే మీరు ఇమాజిన్ చేయనంత అమౌంట్ మీకు కనిపిస్తుంది. దీనికి ఎస్ఐపి కాలిక్యులేటర్ అని ఉంటుంది. ఒకసారి లెక్క చేసి చూడండి. ప్రక్కన ఇమేజి చూడండి. 12% రిటర్న్ ఇచ్చే ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే అదే 25% సిఏజీఆర్ ఇచ్చే ఫండ్లు చాలా ఉన్నాయి. 25 సిఏజీఆర్ ఇచ్చే ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత నంబర్ ఉంటుంది అంటే పక్కన ఇమేజ్‌ని ఒకసారి చూడండి. దట్ ఈజ్ కాంపౌండింగ్ మ్యాజిక్. ఎస్ఐపి విధానంలో నెలకు రూ. 1000ను ప్రతి సంవత్సరం 12% స్టెప్ అప్ చేస్తూ వెళ్తే మంచి ఫలితాలుంటాయి. చాలా పెద్ద అమౌంట్‌ని మనం చూడవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే చిన్న వయసులో పొదుపు చేయడం మొదలుపెడితే మంచి ఫలితాలు ఉంటాయి అని. మూడవది, చిన్న ఏజ్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి చేయడం కుదరలేదు. 40, 50 సంవత్సరాల వయసులో ఎస్ఐపి స్టార్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయి? 40, 50 సంవత్సరాలలో ఉన్నవారు 25 ఇయర్స్ అంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేయడం కుదరదు. కావున వీరు 7 ఇయర్స్ నెలకు 10,000 ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి ఫలితాలుంటాయి. ఇన్వెస్ట్ చేసే టైం తగ్గిపోతుంది. కావున ఊహించిన అమౌంట్ రాకపోవచ్చు. కానీ నెలకు 10,000 ఎస్ఐపిలో స్టెప్ అప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నాలుగవది, ఏ వయస్సు వారు ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఇందులో మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసే పర్పస్ ఏమిటి? పిల్లల ఉన్నత విద్య, సొంత ఇంటి నిర్మాణం, సొంత కారు, రిటైర్మెంట్ ఇవి ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైనవి. వీటిలో దేనికోసం మనం మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. దీంతో పాటు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు స్టార్ట్ చేసే ఏజ్ ముఖ్యం. మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. చిన్న ఏజ్‌లో మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ రిస్క్‌ని తట్టుకొని నిలబడగలరు. ఎందుకు అంటే వారికి చాలా సమయం ఉంటుంది. అలాంటి వారు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉన్న దగ్గరే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ వొలాలిటీ తట్టుకొని నిలబడగలిగితే మంచి ప్రాఫిట్ చూడవచ్చు. చిన్న ఏజ్‌లో మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపి స్టార్ట్ చేసిన వారికి మంచి అవకాశం ఉంటుంది. మిడిల్ ఏజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టిన వారు బెస్ట్ చాయిస్ లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్‌లు. ఇందులో మార్కెట్ రిస్క్ తక్కువ ఉంటుంది. అన్నీ పెద్ద కంపెనీలే కాబట్టి వొలాలిటీ తక్కువ, ప్రాఫిట్ స్టేబుల్‌గా పెరుగుతుంది. మనం పెట్టిన అమౌంట్‌కి లాస్ అనేది ఉండదు. ఐదవది, ఏ వయస్సు వారికి ఏ ఫండ్ సపోర్ట్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్‌లతో పాటు ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్‌ల్లో గడిచిన 5 సంవత్సరాల కాలంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కొన్ని ఫండ్స్ చూద్దాం. ఇప్పుడు మనం గడిచిన కాలంలో ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌ని మాత్రమే చూడగలం. కానీ భవిష్యత్తును ఎవరు అంచనా ఏయలేరు.
నేను చెప్పేది జస్ట్ నాలెడ్జ్ కోసమే. దీని ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సొంత రిసర్చ్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. 5 ఇయర్స్ టైమ్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఫండ్స్‌ని మనము ఇప్పుడు చూద్దాం. లార్జ్ క్యాప్. నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, హెచ్‌డిఎఫ్‌సి లార్జ్ క్యాప్ ఫండ్. మిడ్ క్యాప్‌లో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్. ఇక స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్‌లో క్వింట్ స్మాల్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్. మల్టీ క్యాప్‌లో క్వెంట్ మల్టీ క్యాప్, నిపాన్ ఇండియా మల్టీ క్యాప్. ఇంకా ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్‌లో పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. దీన్నే పీపీఎఫ్ఎస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటారు. హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఒకసారి ఈ ఫండ్స్‌ని పరిశీలించండి. ఇన్వెస్ట్ చేసే ముందు రిసర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేసే ముందు చూడవలసిన అంశాలు ఏమిటి? అనేది లైవ్ డెమో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.